గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. ఎత్తైన శిఖరం ఎవరి దగ్గర తల వంచదు, అలాగే ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి ఎవరి దగ్గర చెయ్యి చాచడు. మన ముందు ఎంత పెద్ద సమస్య నిలిచింది అన్నది ముఖ్యం కాదు, మనం ఎంత బలంగా నిలబడ్డామో అన్నదే ముఖ్యం. నిజం అనేది మనిషిని బాధ పెట్టవచ్చు, కానీ అబద్ధం మాత్రం మనస్సుని చంపేస్తుంది. ఎప్పుడూ కూడా తలరాతలో లేని వారినే మనం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం కాదంటారా? ఎదుటి వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపడం కంటే మనలోని తప్పులని తెలుసుకోవడం వల్లే మనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఓపికకు ఉండే హద్దులేమిటో బాధ్యతలను మోసే వారికే తెలుస్తుంది. ఎందుకంటే చేసే పని, వచ్చే జీతం, అలాగే నచ్చని జీవితం, ఇవన్నీ భరిస్తూ కూడా వారు చాలా మామూలుగా కనిపిస్తారు. అవసరం లేని కోపం, అలాగే అర్థం లేని ఆవేశం ఈ రోజుకు బాగానే ఉంటాయి, కానీ రేపటి రోజు నిన్ను ఒంటరిని చేస్తాయి. గుర్తుంచుకోండి. నీ యొక్క మనస్సాక్షి ముందు తల ఎత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి ఉండదు. నువ్వు ఏడ్చేటప్పుడు వచ్చే శబ్దం తగ్గుతుందంటే నీ వయసు పెరుగుతుంది అని అర్థం. గమ్యం చేరే ప్రతి ప్రయాణం కూడా గతాన్ని దాటే వస్తుంది, లేదంటే ఆ గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేదు. గుర్తుంచుకోండి. విలువైన కాలాన్ని, అలాగే శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి, లేదంటే వృధా చేసిన కాలం, అలాగే నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదంగానే ఉంటాయి. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయటం, అలాగే దాన్ని ఎదుర్కోవటం. అర్థమైందనుకుంటా. మన కోసం ఏడ్చేవారుంటే మన అదృష్టంగా భావించాలి. మనల్ని చూసి ఏడ్చేవాళ్ళుంటే వారిలో లేని మంచితనం మనలో ఉందని సంతోషించాలి. నీ ధైర్యం నీకు తోడుగా ఉన్నంత వరకు ఏ సాయం కోసం ఎదురు చూడకు. కొన్నిసార్లు ఎంత సంతోషమున్నా మనస్ఫూర్తిగా నవ్వలేము, ఇంకొన్నిసార్లు ఎంత బాధ ఉన్నా ఎవ్వరికీ చెప్పుకోలేము. అవునా? నీ కడుపు నింపుకోవడం కోసం ఇంకొకరి కడుపు కొట్టకు, అలాగే నీ దాహం తీర్చుకోవడం కోసం ఇంకొకరి కన్నీరు తాగకు. నువ్వు ప్రేమించినంత గొప్పగా ఎదుటివారు కూడా ప్రేమిస్తారని ఎప్పుడూ అనుకోకు, అది ఎప్పటికీ జరగని పని. అదృష్టాన్ని మాత్రమే నమ్మితే సరిపోదు, దానికి కష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. నీ యొక్క విజయాలను నీకంటే చిన్నవారితో పంచుకో, నిన్ను మనస్ఫూర్తిగా తీసుకుంటారు. నీ ఓటములను నీ పై స్థాయి వారితో పంచుకో, వారి అనుభవాలతో గెలవడం ఎలాగో నేర్పుతారు. నీ విలువ నీకు తెలియనంత వరకు ఏదో కోల్పోయాను అన్న బాధ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అన్నీ పట్టుకొని బాధపడడం కంటే కొన్ని వదులుకొని బాగుపడటమే మంచిది కాదంటారా? ఇష్టం లేని ప్రేమ, అలాగే కష్టం లేని శ్రమ రెండు వ్యర్థమే. అప్పటికవి ఆనందాన్నిచ్చినా ఆ తరువాత మాత్రం బాధిస్తాయి. గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా ఊహలనేవి
వాస్తవానికి దూరంగా తీసుకెళ్తూ ఉంటాయి. కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే. అర్థమైందనుకుంటా. కొన్నిసార్లు తట్టుకునే శక్తి కన్నా కొన్నిటి నుండి తప్పుకునే తెలివి ముఖ్యం. గుర్తుంచుకోండి. ఎప్పుడైనా గమనించారా? ఒకప్పుడు వృధాగా ఖర్చు పెట్టింది ఇప్పుడు ఖరీదైపోయి ఉంటుంది. డబ్బు కాదు, అది కాలం. అవునా? ఎప్పుడూ ఒకేలా ఉండలేని మనసుల కోసం ఎప్పుడూ ఎదురు చూడకు. ఇక్కడ ఎవరి జీవితం వారిది. మరి నీకు ఒక జీవితం ఉంది కదా, ఆలోచించు. ఇద్దరు కలిస్తే ఈ లోకంలోకి వచ్చావు, నలుగురు మోస్తే ఈ లోకంలో విడిచి వెళ్ళిపోతావు. బ్రతికున్నంత కాలం ఆ ఇద్దరికి కష్టం అనిపించకు, అలాగే ఆ నలుగురికి నష్టం కల్పించకు. కోపం అనేది కొంతకాలమే, కానీ ఆ కోపంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఎప్పటికీ ఉండిపోతాయి. కాస్త ఆలోచించండి. ఎప్పుడూ కూడా భరించేవాడినే తెగించేవాడిలా మార్చవద్దు. వాణ్ణి ఎవరూ తట్టుకోలేరు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండిటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం తప్పకుండా నీ సొంతమవుతుంది. తనకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయి కేవలం తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడేవాడే తండ్రి కాదంటారా? ప్రతి ఇంట్లో అక్కని చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయాక కలుద్దాం అంటే కూడా ఇతరులు అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఓపికగా ఎదురు చూడు, ఓటమి కూడా తిరిగి వెళ్ళిపోతుంది. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, అలాగే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.